తీయ ప్రాణం. ఇందులో నా పాత్ర పేరు నా తండ్రి. ఓం శ్రీ సాయిరామ్. నా పేరు డబ్ల్యూ విష్ణువర్ధన్. గ్రూప్ 2 బాల క్లాస్లో గ్రూప్ 2 నంబర్. మేము అయిపోయిన నాటికి పేరు దోమపాలెం తీయ ప్రాణం. దాంట్లో నా పాత్ర పేరు కొడుకు. వీడిని పంపి ఏమైంది? ఇంకా రాలేదు కదా. ఇంకో నా సిగరెట్లు ముగించాను. ఇందులో మూడే ఉన్నాయి. నాలుగోదేది నేనే కాల్చాను. నువ్వు కాల్చావా? దొంగ రాస్తే కాల్చకురా. సిగరెట్లు అంటే నాకు చాలా ఇష్టం. నా అబ్బాయి కలుస్తాడో తెలుసా? సినిమాల నుంచి మంచిగా తెలుసుకోవాలి, చెడు తెలుసుకోకూడదు. ఈ మధ్యనే సిగరెట్లు అలవాటు ఉన్న నా బాల్య మిత్రుడు లంగ్ క్యాన్సర్తో చనిపోయాడు. వాడే నన్ను చిన్నప్పుడు సిగరెట్లు కాల్చడం నేర్పింది. ఇకపై నువ్వు తాగకు, అది చాలా ప్రమాదం బాబు. మరి ఆ ప్రమాదం తెలుసుకొని నీవెందుకు కాలుస్తున్నావు? నీకు అయితే అమ్మకు నాకు దిక్కాడు. నిజమే, నేను అంత దూరం ఆలోచించే సిగరెట్లకు బానిస అయిపోయాను. ఒక్క కొడుకువి నీ మీద నా ఆశలన్నీ పెట్టి బ్రతుకుతున్నాను. సరే, నేను సిగరెట్లు కాల్చను. నీవు కాల్చమని నాకు మాటికు. నేనెందుకు మాట్లాడు? రేపు మళ్ళా నేను కాల్చమని నాకు నమ్మకం ఏమిటి? నీ మీద ఒట్టు, ఇకపై నేను కాల్చను. రేపే డాక్టర్ దగ్గరికి వెళ్ళి దానికి వీకుని వండి తీసుకుంటాను. నన్ను నమ్ము. నా ఇష్టదైవం వినాయకుడి మీద ఒట్టు. నీవు కాల్చమని నాకు మాటికు. సరే, నమ్ముతాను. రేపు మళ్ళా నేను కాల్చామంటే చచ్చిన ఈ జన్మలో నిన్న నమ్మను. సిగరెట్లు కాల్చడం మానను. నీ బాబు కోసం, నా బంగారు తండ్రి భవిష్యత్తు కోసం ఇకపై నేను సిగరెట్ తాగడం మానుతాను. నీవు కాల్చమని నాకు మాటికు. నా సిగరెట్ నేను కాల్చలేదు. నాకు అలవాటు లేదు. నేను మార్పు తేడానికి ఇంత నాటకం ఆడాను. నేను మా స్నేహితులతో కలిసి భగవంతుడి సత్యసాయి బాల క్లాసులో చేరాను. పిల్లలు తమ తెలివితేటలతో తమ తల్లిదండ్రుల్లో ఉన్న దురభ్యాసాలను దూరం చేయాలని మా గురువు గారు చెప్పారు. అందుకే ఈ విధంగా చేశాను. నువ్వు చేసేది మంచి పనేనా? ఇకపై నా ఆరోగ్యం బాగుపడుతుంది, నా ఖర్చులు తగ్గుతాయి. ఇది నాకు మేలే కదా. మీ గురువు గారికి నా కృతజ్ఞతలు చెప్పు. త్వరలో మీ క్లాస్కు వస్తాను. సరే అండి.